సో నమస్తే అండి, ఈరోజు వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఐసీయూ కేర్ కెథెటర్ రిలేటెడ్ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్. ఎప్పుడైనా సెంట్రల్ లైన్ అన్నది డైరెక్ట్ గా ఇంటర్నల్ జుగులర్ వీన్, అది హార్ట్ కి చాలా క్లోజ్ ఉంటుంది. అంటే 10 సార్లు బ్లడ్ శాంపిల్స్ డ్రా చేసేది, ఇక్కడ చిన్న చిన్న క్యాన్యులస్ పెట్టడం కాకుండా సెంట్రల్ లైన్ అనేది పెద్ద కెథెటర్ ఇక్కడ డైరెక్ట్ గా నెక్ లోంచి కానీ కాళ్ళలోంచి కానీ ఉంటుంది. ఐసీయూలో చాలా సిక్ పేషెంట్స్ లైక్ బీపీ సపోర్ట్స్ మీద ఉన్న ఈ సెంట్రల్ లైన్ అనేది వాడతాం. అకార్డింగ్ టు NABH స్టాండర్డైజేషన్ అయితే వి విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ CLABSI బండిల్, అంటే సెంట్రల్ లైన్ అసోసియేటెడ్ బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్ బండిల్. అవి మనకి ఏ పేషెంట్ కి సెంట్రల్ లైన్ ప్లేస్ లో ఉన్నా దానికి ఈ బండిల్ అనేది ఫాలో అవ్వాలి. దాంట్లో ఏంటంటే హ్యాండ్ హైజీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్ ఇఫ్ ఏదైనా బ్లడ్ కాంటాక్ట్ ఉన్న ఏదైనా హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఫస్ట్. సెకండ్ ది డైలీ అసెసింగ్ వెదర్ ద లైన్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ నాట్. ఒకవేళ ఆ ఇండికేషన్ లేదు అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సెంట్రల్ లైన్ రిమూవ్ చేసేయాలి. అండ్ దెన్ సైట్ ఇన్స్పెక్షన్, ఎక్కడైతే ఆ బాడీకి ఎంటర్ అయ్యే పార్ట్ ఉందో ఆ పార్ట్ లో రెడ్నెస్ కానీ స్వెల్లింగ్ కానీ పాయింట్ ఏమైనా ఉంటే అది తీసేయాలి. స్టాఫ్ 3 shifts లో కూడా చెక్ చేస్తూ ఉంటారు. అండ్ అది దే విల్ గెట్ ఇట్ సైన్ అండ్ దే విల్ మెన్షన్ ఇన్ అ ప్రాపర్ డాక్యుమెంటేషన్. అది ఆ బండిల్ అనేది ఫాలో అవుతారు.